కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నియోజకవర్గంలో దోచుకున్న అక్రమ సంపాదనను ఓటుకు 10,000 చొప్పున ఇచ్చేందుకు సిద్దపడుతున్నాడని టీడీపీ కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని కాగులపాడు, చెల్లాయిపాలెం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఆమె మాట్లాడారు. స్థానిక మహిళల ఆదరణతో తట్టుకోలేక భావోద్వేగానికి గురయ్యానన్నారు. ప్రసన్న ఇచ్చే 10,000 తీసుకుని సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. 5 సంవత్సరాల కాలంలో నియోజకవర్గం మొత్తాన్ని ఎమ్మెల్యే ప్రసన్న దోచుకుని తిన్నారని మండిపడ్డారు. దోచుకున్న డబ్బుతో హైదరాబాద్లో విలాసవంతమైన బంగ్లాలు నిర్మించుకుంటున్నారని ఆరోపించారు. ఇటువంటి నీచ రాజకీయాలు చేసే రాజకీయ నాయకులు మన మధ్య ఉండకూడదని హితవు పలికారు. అధికార పార్టీ నాయకులు మాట్లాడే మాటలకు మనసుకు బాధ కలిగి రాజకీయాల్లోకి ఎందుకొచ్చాను అనే మదన పడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకొచ్చి ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో అటువంటి విమర్శలను పట్టించుకోకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నా ద్వారా ఒక నియోజకవర్గాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగిందన్నారు. తన భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అండగా నిలిచి మనోధైర్యాన్ని ఇస్తున్నారని తెలిపారు. ప్రజలు గమనించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరారు. వాళ్ళు నాకు చెడు చేసినా నేను మంచి చేయాలని చూసేదాన్ని. కాబట్టి మీ అందరూ నన్ను మీ అక్క చెల్లెల్లాగా ఇప్పుడే ఈ ఊర్లో ఎంట్రన్స్లోనే వీళ్ళందరూ నన్ను ఒక చెల్లెల్లాగా అందరూ హక్కును చేర్చుకుంటే నేను తట్టుకోలేకపోయాను. వాళ్ళ అభిమానానికి నేను చేసింది చాలా మంచి పని. నేను ఎంచుకున్నది ఎప్పుడు కూడా నేను ఒక్క నిమిషం దిగిలిపడినా నా భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నువ్వు ధైర్యంగా ముందుకు అడిగే, ఏం కాదు, ఎవరో ఏదో మాట్లాడుకుంటే నీకేమవుతుంది అని చెప్పి ఎప్పుడు నన్ను ముందు పెట్టి ప్రతి పని చేపిస్తారు ఆయన. అదే ధైర్యంతో ఈ 13 రోజులు కంప్లీట్ చేయాలని, ఆ తర్వాత మీరందరూ కలిపి నన్ను అమ్మలా ఆదరించే బిడ్డలు, అక్క చెల్లిలా ఆదరించే ఈ సోదరీమణులు, అన్నదమ్ములు ప్రతి ఒక్కరూ నన్ను మీలా ఒకరిగా అయి మీ ఇంట్లో వాళ్ళకి అన్యాయం జరిగితే ఇలాంటి మాటలు మాట్లాడితే ఎలా మీరు ఫీల్ అవుతారో అలాగా మీరందరూ ఒక సైన్యమై నా వెనక వచ్చి మే 13వ తేదీన మీ తుది తీర్పు ప్రసన్న కుమార్ రెడ్డికి ఇచ్చి ఇంటికి పంపిస్తారని నేను కోరుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ వస్తాడు ఆయన, మీకు మాటలు చెప్తాడు, వినండి. ఒక 10,000 రూపాయల డబ్బులు ఓటుకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఆ డబ్బంతా కోవూరు నియోజకవర్గంలోది. సరేనా? మీరు ఏం మొహమాట పడద్దు, హ్యాపీగా తీసుకోండి. ఇసుక, గ్రావెలు, రియల్ ఎస్టేటు ఇవన్నిట్లో ఈ 5 ఏళ్ళు దోచేసిన డబ్బు అది చాలా ఉంది. ఒక 100 కోట్లు పెట్టి హైదరాబాద్లో ఇల్లు కడుతున్నాడు. ఆ మిగిలితే కూడా ఇంకొక 500-600 ఉంటుంది సుమారుగా. కాబట్టి తలా 10,000 ఆశించండి, డబ్బులు తీసుకోండి. ఓటు మాత్రం మేము నీతి నిజాయితీ కోసం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం. మా దగ్గర డబ్బు నాది నీతి నిజాయితీ, మా సొంత డబ్బు. కాబట్టి మీ డబ్బు కోవూరు నియోజకవర్గ ప్రజల డబ్బు కాదు. ఆయన దోచేసుకొని ఉండేది కోవూరు నియోజకవర్గాన్ని. అది మీ డబ్బు, మీ హక్కు. కాబట్టి తిరిగి తీసుకోండి. అందరూ 10,000 తీసుకొని ఓటు మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం చేయండి. ఎందుకంటే అలాంటి నీచమైన రాజకీయాలు చేసే నాయకులు ఏ రోజు కూడా మన మధ్యన ఉండకూడదు. అదే నేను మిమ్మల్ని అందరినీ కోరిక. కాబట్టి తప్పకుండా మీరందరూ తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలి. మనకి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చున్నారు. ఆయన తొలి సంతకం మెగా డిఎస్సిపై పెడతానన్నారు. వృద్ధాప్య పెన్షన్ అవ్వాతాతలకి 4,000 ఇవ్వబోతున్నారు. దివ్యాంగుల పెన్షన్ 6,000 ఇవ్వబోతున్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకి 1,500 రూపాయలు ఇవ్వబోతున్నారు.